దేనికి? ఏం చేస్తావు దాంతోని? నా సేఫ్టీ కోసం రుక్మిణి. ఇంకెప్పుడు ఫ్యూచర్లో నువ్వు నన్నేమీ చేయకుండా ఉండాలి కదా. అయినా నా కూతురు జీవితం కోసం ఏదైనా చేస్తాను అని చెప్పావు. మళ్ళీ ఈ ప్రశ్నలేంటి? చెప్పాను కదా, నేను నీకు మాటిస్తున్నాను. నేను చెప్పినట్టు చేస్తే నీ కూతురు జీవితంలోకి నేను రాను. ఓకేనా? ఏమంటావు? చేస్తావా చెయ్యవా? మాట తప్పవు కదా? తప్పను. ఎస్ఐ గారు, పేపర్స్ ఇవ్వండి. ఇప్పుడు ఇదంతా ఒప్పుకుంటున్నట్టు, వీడియో ఎవిడెన్స్ కూడా ఇస్తున్నట్టు నీ నోటితో 2 మాటలు నువ్వే చెప్పు. నేను ఉద్దేశపూర్వకంగానే యమజాన్ని కత్తితో సంపనికి పోయినాను. అడ్డొచ్చిన చిత్రం కూడా గాయపరిచిన. గిదంతా నేను పూర్తి స్పృహతోనే, ఎవ్వరి బలవంతం లేకుండానే గివన్నీ చేసిన. అదే మాట సంతకం పెట్టి మరీ చెప్తున్నా మీ ముందు. యమజా, నువ్వు నా బిడ్డ జోలికి పోకూడదు. మాట ఇచ్చాను కదా రుక్మిణి, ఎలా తప్పుతాను? మాట మీదే నిలబడతాను. బావా, ఒక్కసారి అక్కకి ఫోన్ చేయి. అమ్మ వచ్చేస్తుందని చెప్పింది కానీ ఇంకా రాలేదు. టెన్షన్ పడకంగా. కావేరి చెప్పిందంటే అత్తయ్య వస్తుందనే కదా. పోలీస్ స్టేషన్లో ఫార్మాలిటీస్ అవి ఇవి ఉంటాయి కదా. అమ్మ వచ్చేస్తుందిలే. అవును గంగా, నువ్వు ప్రశాంతంగా ఉండు. మేం కూడా నీలాగే అమ్మ కోసం బోల్డ్ ఎగ్జైట్మెంట్తో చూస్తున్నాం. కాసేపు చూసి ఫోన్ చేద్దాంలే, సరేనా? సరే. నమస్తే ఎస్ఐ గారు, నేను హైకోర్టు అడ్వకేట్ శ్రీనివాసరావుని. మినిస్టర్ అఖిలాండేశ్వరి గారు పంపించారు. మేడం ఫోన్లో చెప్పారు సార్ మీరు వస్తారని. మేడం, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీ బ్యాక్గ్రౌండ్ తెలియక మీ వాళ్ళతో రూల్స్ గీల్స్ అంటూ ఏదేదో తప్పుగా మాట్లాడాను. లాయర్ గారు, ప్లీజ్ వచ్చిన పని చూడండి. ఎస్ఐ గారు, ఇవిగోండి రుక్మిణి గారికి సంబంధించిన బెయిల్ పేపర్స్, అవన్నీ రిలీజ్ చేయండి. ఆల్రెడీ రిలీజ్ చేశాం సార్.
బెయిల్ పేపర్స్ ఇవ్వకుండా ఎలా రిలీజ్ చేశారు? కేసు వాపస్ తీసుకున్నారు. వాపస్ తీసుకున్నారా? అవును మేడం, కేసు పెట్టిన యమజా మేడమే స్వయంగా వచ్చి కేసు వాపస్ తీసుకున్నారు. కంప్లైంట్ లేనప్పుడు కేసు ఏముంటుందండి, అందుకే రుక్మిణి గారిని పంపించేశాం. ఎస్ఐ గారు మీరు నిజమే చెప్తున్నారా? మేడం, మినిస్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యాక కూడా నేను అబద్ధం ఎందుకు చెప్తాను? అన్నీ చూస్తివా, నీ బ్యాక్గ్రౌండ్ అర్థమయ్యి అదుదా భయపడి తోకదా ముడిసింది. ఇంకా యమజా వల్ల ఏమీ కాదు. ఎస్ఐ గారు, రుక్మిణి గారి విషయంలో ఇక ఏ ఇష్యూ లేనట్టేగా? లేదు సార్. మేడం, నేను చేసిందేది మనసులో పెట్టుకోకండి. లాయర్ గారు ఇక పదండి. హ్మ్. థ్యాంక్ యూ లాయర్ గారు. నాదే ఉందమ్మా. మినిస్టర్ గారు చెప్పారు, నేను వచ్చాను. ఉంటానమ్మా. ఉమ్. అన్నీ రుక్మిణి యొక్క రిలీజ్ దా అయిపోయింది కదా, ఇంకా ఏనా ఆలోచిస్తున్నావు? యమజ కేసు వాపస్ తీసుకుంది అంటే నేను నమ్మలేకపోతున్నాను కాకి. ఆ యమజ అంత ఈజీగా తన ఓటమిని ఒప్పుకోదు. సంథింగ్ ఏదో జరిగింది. కావేరి, యమజ మీ జోలికి రానని చెప్పి నేనే దాన్ని హత్య చేయబోయినని నాతోనే స్టేషన్లాగా సంతకం చేయించుకుంది. గది మీ మీదకిట్లా ఏదైనా కుట్ర చేస్తలేదు కదా? కావేరి చెప్పు, ఏదైనా కొత్త సమస్యకి అది తెరదీయలేదు కదా? కావేరి, ఏంది బిడ్డ మాట్లాడో? చెప్పు బిడ్డ, ఏమైంది? ఆ, ఏం లేదు, మీరు ఊహించినట్టు అలాంటిదేం లేదు. మనం మళ్ళీ తనకేదైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తామేమోనని ఆ యమజ తన జాగ్రత్త కొరకు అలా రాయించుకుంది, అంతే. అది మీరేం పట్టించుకోకండి. లేదు కావేరి, నిన్ను చూస్తుంటే నాకేదో డౌట్ వస్తుంది. నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. చెప్పు బిడ్డ. అమ్మా, గంగా, అమ్మా, గంగా, 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 అమ్మా, అయ్యో ఏడోకు బిడ్డ, వచ్చేసిన కదా అమ్మా, ఇంకేం లేదు బిడ్డ, ఏడవకు. జ్వరం తగ్గిందా బిడ్డ? తగ్గిందమ్మా. నీకేమైందోనని చాలా ఏడ్చిన బిడ్డ, చాలా ఏడ్చిన. ఇప్పటికీ నా పానం నిమ్మలమైంది. గంగా, అత్తయ్య, శివ,